ఇక్కడ చూసినాం కొద్ది రోజుల నుంచి వివాదాస్పదంగా మారిన జానీ మాస్టర్ అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. ఇక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను కస్టడీ కోరుతూ నార్సింగి పోలీసులు రంగారెడ్డి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు జానీని వారం రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఇక కస్టడీ పిటిషన్పై రంగారెడ్డి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక లైంగిక వేధింపులతో పాటు పలువార్లు అత్యాచారానికి కూడా పాల్పడ్డారని ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీపై పోలీసులు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫోక్సో యాక్ట్తో పాటు పలు సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జానీ మాస్టర్కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ను విధించింది. అందులో భాగంగా ప్రస్తుతం జానీ మాస్టర్ చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చూసినాం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను కస్టడీ కోరుతూ నార్సింగి పోలీసులు రంగారెడ్డి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను రాబట్టేందుకు జానీని దాదాపు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కస్టడీ పిటిషన్పై రంగారెడ్డి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక లైంగికంగా వేధించడంతో పాటు కూడా పలుమార్లు అత్యాచారానికి కూడా పాల్పడ్డారని ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫోక్సో యాక్ట్తో పాటు పలు కీలక సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జానీ మాస్టర్కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అందులో భాగంగా ప్రస్తుతం జానీ మాస్టర్ చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.